ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, పట్టరాని సంతోషంతో నీ సాయిని వచ్చాను, కాదని నన్ను వెనక్కు పంపొద్దని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి కష్టాలు సమస్యలున్నా నాకు కామెంట్ అయితే రాయండి. నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరిత చేస్తాను. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. పట్టరాని సంతోషంతో నీ సాయిని వచ్చాను, కాదని నన్ను వెనక్కు పంపొద్దు. నేను ఇలా ఎందుకు చెప్తున్నాననేది నువ్వు పూర్తిగా విన్న తర్వాతనే నీకు అర్థమవుతుంది. ఎప్పుడు కూడా నువ్వు అపనమ్మకంతో ఏ పనిని మొదలు పెట్టకూడదు. అపనమ్మకంతో చేసే పనులు ఎప్పటికీ కూడా విజయాన్ని మనకు అందించలేవు. నువ్వు ఒక పనిని మొదలు పెడతావు, ఆ పని పూర్తి కాకముందే ఆ పనిని నువ్వు మధ్యలోనే ఆపేసి నాకు ఆ పని జరగలేదని నువ్వు నా మీద పడి బాధపడడం వల్ల ఇంకేం లాభం ఉంటుంది చెప్పండి. ఏదైనా పని మొదలు పెట్టాక ఆ పనిని పూర్తిగా చేసేంత వరకు మనం విడవకూడదు. ఎప్పుడు కూడా నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, నీ కోసం బాబా ఎప్పుడు వేచి ఉంటాడు. షిరిడి నుంచి మరి నీకు ఒక మంచి శుభవార్తను నువ్వు వినే విధంగా చేయబోతున్నాడు. మరి ఆలస్యం చేయకుండా ఈ సందేశం ఏమిటో తప్పకుండా తెలుసుకొని, ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకోండి. అంతకన్నా ఎప్పుడు కూడా నువ్వు నన్ను కోరుకుంటూ ఉంటావు కదా, బాబా నాకు షిరిడీకి రావాలనుంది, షిరిడీకి వచ్చి నీ దర్శనం చేసుకోవాలనుంది అని. తప్పకుండా నువ్వు షిరిడి నుండి వచ్చినటువంటి శుభవార్తగా ఇది భావించు. నాకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నిటినీ పరిస్థితుల వల్ల కావచ్చు, లేదంటే నాకు ఎదురయ్యేటువంటి సమస్యల వల్ల కావచ్చు, నేను ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాను. నేను ఈ ద్వారకామాయికి రాలేకపోతున్నాను బాబా అని బాధపడుతూ ఉన్నావు కదూ. ఇక నుండి అలాంటి బాధలు కానీ సమస్యలు కానీ ఏవి కూడా ఎదురు కావు. చూడమ్మా, నీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడబోతున్నాయి. అలాగే చేతికి కావలసినంత ధనం తప్పకుండా నీకు నేను అందించబోతున్నాను. అలాగే నీ షిరిడీ ప్రయాణం నీ కుటుంబ సభ్యులతో సజావుగా సాగిపోయి ఆనందంగా నా షిరిడీకి చేరుకొని నీవు ఉన్నటువంటి కష్టం అంతా కూడా తప్పకుండా నాకు చెప్పుకొని విన్నవించుకుంటావు. చూడు, ఎన్నో రోజులుగా నువ్వు నన్ను మర్చిపోయి ఇలా ఉంటున్నావు. ఏమిటో తెలుసా, సాయి సచ్చరిత్ర మొదలు పెట్టావు, మధ్యలోనే ఆపేశావు. నిన్ను బలవంతంగా చదవమని నేను ఎప్పుడూ కూడా ప్రేరేపించలేదు. నీకై నువ్వుగా మనస్ఫూర్తిగా సాయి సచ్చరిత్రను మొదలుపెట్టావు. మధ్యలోనే ఆపివేయడం మంచిది కాదు కదా. కేవలం సాయి సచ్చరిత్రనే కాదు, ఏదైనా కానీ మనం ఒక పనిని పూర్తి చేయాలి. ఆ పనిని మధ్యలో విడవకూడదు. అలా వదిలివేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు. సాయి సచ్చరిత్ర మాత్రమే కాదు, భగవద్గీత అయినా రామాయణమైనా కానీ ఎటువంటి సంబంధించినటువంటి గ్రంథమైనా కానీ మధ్యలోనే ఆపివేయడం మంచిది కాదు కదా. ఏదైనా కానీ ఒక పనిని మొదలుపెట్టినప్పుడు అది పూర్తి చేయాలి. కాబట్టి నీకు నేను చేస్తున్నాను. అలాగే నీకు ఉన్నటువంటి సమస్యల వలన కాస్త చికాకుల వలన మర్చిపోయావని నేను అర్థం చేసుకోగలను. చూడు, దైవానుగ్రహం నీకు నిండుగా ఉండి రోజు కూడా ముందుగా నువ్వు చేయవలసినటువంటి పనులు ఏమిటో భగవంతుడికి ముందుగా నువ్వు సంబంధించినటువంటి పనులు చేసుకున్న తర్వాతే రోజును ప్రారంభించు. ఆ తర్వాత నీకు రోజంతా కూడా ఏదో ఒక విధంగా సహాయాన్ని ఆ భగవంతుడి అందిస్తాడు. నీవు ఎంత సమయాన్ని భగవంతుడికి కేటాయిస్తావో అంతకు మించినటువంటి ఆనందాన్ని, అదృష్టాన్ని ఆ భగవంతుడు నీకు ప్రసాదిస్తాడు. కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నా, ఒడిదుడుకులు ఉన్నా నేను ఒప్పుకుంటాను. నువ్వు వాటిలో చిక్కుకొని ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నావని నేను ఒప్పుకుంటాను. కానీ నీ మనసును అలాగే ఇలాంటప్పుడు నువ్వు మనసుకి 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకుంటూ నీ మనసును నువ్వే నచ్చ చెప్పుకొని నువ్వే ఎప్పుడు కూడా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునే పనులు చేసుకుంటే ఆ తర్వాత ఎవరు నిన్ను బాధ పెట్టడం అవసరం లేదు. అలాగే ఏ సమస్యలో నిన్ను చిక్కుకునేలా చేయవు. నీ ఒక సమస్యను నువ్వు తట్టుకొని నిలబడి ఎటూ కదలలేనటువంటి పరిస్థితి నీకు తీసుకొచ్చిందో అదే నిన్ను చూసి పారిపోతుంది. కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయడం నేర్చుకో. ఎప్పుడైనా కానీ ఏమి చేయలేదు, కష్టమే కాదు, కాలం కూడా ఏమి చేయలేదు. భగవంతుడి అనుగ్రహం ఉంటే నాపై నీవు ఎంత ప్రేమను శ్రద్ధ సబూరితో ఊహించి ఇన్ని రోజులు కూడా నువ్వు అనుగ్రహం ఓర్పుగా ఉన్నావో అంతకు మించినటువంటి గొప్ప అదృష్టాన్ని నీకు నీ కుటుంబానికి పరిచయం నేను చేయబోతున్నాను.
ఇప్పటి వరకు పూర్తిగా అలసిపోయి ఉన్నావని నాకు తెలుసు. ఆ అలసిపోయినటువంటి మనసుతో పూర్తిగా విశ్రాంతి తీసుకొని సంతోషంగా సమయాన్ని గడుపుతావని కూడా నాకు తెలుసు. ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి జీవితంతో, ప్రశాంతమైనటువంటి మనసుతో నువ్వు జీవితాన్ని సంతోషంగా గడుపు. ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోలేక, నీ మనస్సును నువ్వు స్థిమితంగా ఉంచుకోలేక ఎంతో మనోవేదనకు గురయ్యావు. అలా గురి అవడం వల్ల నీ మనసు ప్రశాంతంగా లేదని నాకు తెలుసు. ఇక నుంచి అలాంటి గందరగోళమైన పరిస్థితులను నేను తీసుకొని రానివ్వను. సమయాన్ని గడిపేటువంటి క్షణాలు, నీకు ఆనందంగా ఉన్నటువంటి క్షణాలను పరిచయం చేస్తాను. జీవితం అంటే ఇలా ఉంటుందా అని ప్రసాదించినటువంటి ఈ జీవితం ఎంత సంతోషంగా ఉందని నీవు తప్పకుండా అనుకునే విధంగా చేస్తాను. నీ మనసులో ఉన్నటువంటి మరణాలన్నీ కూడా తొలగిస్తాను. ఆ మలనాలన్నీ కూడా నేను తప్పకుండా తొలగిస్తాను. అలాగే ఎటువంటి అంటే ఎవరి ద్వారా ఏ సహాయం అందుతుందా అని ఎదురు చూపులు ఇక నేటితో ఆపేస్తున్నాను. ఎవరో వచ్చి నీకు సహాయం అందివ్వడం ఏమిటి? సాక్షాత్తు ఈ భగవంతుడే, సాక్షాత్తు భగవంతుడే నేనే వచ్చి ఏదో ఒక రూపంలో నీకు తారసపడి ఏ సహాయాన్ని అయితే నా నుండి నీవు కోరుకున్నావు ఆ సహాయాన్ని నీకు తప్పకుండా అందిస్తాను. నీ మనసులో ఉన్నటువంటి ఇప్పటి వరకు నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలను, అపనమ్మకాలను పూర్తిగా తొలగించేసి నేనేమిటో, అలాగే నా రూపం ఏమిటో నీకు తప్పకుండా తెలిసేలా నా సహాయాన్ని నువ్వు తప్పకుండా పొందుతావు. ఇక ఇన్నాళ్ళు పడినటువంటి వేదనను, ఇన్నాళ్ళు పడినటువంటి ఈ జ్ఞాపకాలన్నిటినీ కూడా ఇక వదిలేయి. ఇన్నాళ్ళు నువ్వు బాధపడినటువంటి ఆనంద క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉండు. ఏ విధంగా ఉంటుందో నా కటాక్షం నీకు తెలిసొచ్చేలా చేస్తాను. ముందు రోజుల్లో నీ మనస్సు నువ్వు ఇంకా ప్రశాంతంగా ఉంచుకునేందుకు మరికొన్ని పనులు చేస్తూ ఉండు. ధన సహాయం కోసం ఎదురు చూస్తూ ఉండు. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి లక్ష్మీనారాయణులను ఇరువురికి కూడా చక్కగా తులసి మాలలు సమర్పించు. తద్వారా నీకు వారి కటాక్షం కానీ, వారి ఆశీర్వాదం కానీ నీకు సంపూర్ణంగా ఉంటుంది. కేవలం ఈ సాయిపై మాత్రమే నమ్మకాన్ని పెంచుకొని మిగతా దేవులను దూరం చేసుకోమని ఎవరు కూడా చెప్పరు. మీ ఇంటి దైవాన్ని మర్చిపోతున్నావు కాబట్టి ఇంటి దైవాన్ని పూజించడం మర్చిపోవద్దు. అలాగే కుల దైవారాధన కూడా చేసుకుంటూ ఉండు. వారిని పూజించడం వల్ల వారి ఆశీస్సులు, అలాగే వారి అనుగ్రహం కూడా నీకు తోడైతే వారికి ఎంతో ప్రీతి కలిగే విధంగా నీకు భగవంతుడి యొక్క ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. నీ ఇష్ట దైవాన్ని పూజించుకుంటూ ఉండడం వల్ల నీకు వారి అనుగ్రహం కూడా తోడైతే వారికి ఎంతో ప్రీతి కలిగే విధంగా ఆ భగవంతుడిని ఆరాధన చేయడం వల్ల కానీ అనుగ్రహం నీపై, నీ కుటుంబంపై వరాల జల్లులా కురిసి ఇంకాస్త ఎక్కువగా నీకు సహాయాలను అందించే విధంగా ఉంటాయి ఆ యొక్క అనుగ్రహాలు. కాబట్టి ప్రతి ఒక్క ఆశీస్సులు నీకు దక్కాలంటే నీవు చేసేటువంటి పనులపైన ఆధారపడి ఉంటాయి. తప్పకుండా నువ్వు మంచి పనులు చేస్తే ఆ భగవంతుడు మంచి ఫలితాలను నీకు తప్పకుండా కలిగిస్తాడు. అలాగే చెడు వైపు వెళ్ళే కొద్దీ నీకంతా కూడా చెడు జరుగుతుంది తప్ప మంచి అనేది జరగదు. కాబట్టి కొన్నిసార్లు మీకు మీరుగా అంటే ఒకరిని పూర్తిగా నమ్మినప్పుడు కానీ, లేదంటే ఒకరిపై పూర్తి బాధ్యతలు మోపి మాకు ఏమీ కూడా పట్టడం లేనట్లుగా అలా ఉంటే కనుక పూర్తిగా మీకే నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒకరిని కష్టం నాదే, అలాగే లాభం కూడా నాదే అని ఆ పనిని పూర్తిగా సజావుగా సాగించే విధంగా వ్యవహరించండి. ఆ తర్వాత నీకు వచ్చినటువంటి లాభాన్ని చూసి పడిపోకుండా సంతోషంగా నీ కుటుంబానికి కావాల్సినంత ధనాన్ని ఖర్చు పెట్టి, అలాగే పేదవారికి సహాయంగా ఏదో ఒకటి నీ వంతుగా సహాయం చేయి. వారి ఆశీస్సులు కూడా నీకు తప్పకుండా తోడవుతాయి. అప్పుడే నీవు జీవితంలో ఇంకా ఎక్కువ సంతోషంగా, ఆనందంగా గడపడానికి వారి ఆశీస్సులు కూడా నీకు మంచిగా తోడవుతాయి. ఇక నీకు ఎటువంటి ప్రమాదాలు కానీ, ఇంకా అలాగే ఎటువంటి సమస్యలు కానీ ఎదురుకావు. నీ జీవితం ఇక నుండి చక్కగా పూల బాటలో సాగిపోయే విధంగా ఉండేలా ఈ సాయి నిన్ను గొప్పగా అనుగ్రహించబోతున్నాడు. బాబాను నమ్మిన వారు ఎవరు కూడా ఇప్పటి వరకు మోసపోలేరు, అలాగే మోసపోరు కూడా. ఇది మాత్రం చెప్పగలను. పూర్తిగా నాపై విశ్వాసం ఉంచిన వారిని నేను ఇచ్చేటువంటి బహుమానం కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఇప్పటికైనా ఈ సాయి లీలలను గుర్తించి ఒకసారి అవగతం చేసుకొని నీ సమస్యలను నువ్వే దూరం చేసుకో. నీ సమస్య నీ నుండి పారిపోయే విధంగా నువ్వే దానిని తరిమి కొట్టే విధంగా చేయి. అప్పటి వరకు ఈ సాయి నీకు ఏదో ఒక సహాయాన్ని అందిస్తాడని మాత్రం ఎప్పటికీ కూడా నువ్వు మర్చిపోవద్దు.
ప్రతిరోజు కూడా ప్రతి విషయాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండు. నేను చేసినటువంటి లీలలను, నేను చేసినటువంటి చమత్కారాలను అన్నిటినీ మర్చిపోకుండా జాగ్రత్తగా వాటన్నిటినీ గుర్తు చేసుకొని జీవితంలో ఒక్కొక్క అడుగు పైకెక్కాలని ఈ బాబా నీ నుండి కోరుకుంటున్నాడు. ఇక నీవు షిరిడీకి సిద్ధంగా ఉండు. గొప్ప శుభవార్త, నువ్వు షిరిడీకి తప్పకుండా రాబోతున్నావని నేను నీకు మరలా గుర్తు చేస్తున్నాను. నా అనుగ్రహం లేనిదే నా షిరిడీ ప్రయాణం ఎవరు కూడా చేయలేరు. తప్పకుండా నేను మీకు చేయందించి షిరిడీకి తీసుకెళ్లే బాధ్యతను, షిరిడి నుంచి ఇంటికి వెళ్ళేదాకా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యతను నేను తీసుకున్నాను. ఈ శుభవార్తను విన్న తర్వాత నీ మనసులో ఉన్నటువంటి అలజడులు అన్నీ కూడా తొలగిపోతాయని ఈ బాబాకు బాగా తెలుసు. ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటూ ఉన్నావు కదా షిరిడీ ప్రయాణం కట్టాలని. నీవు నీ కుటుంబం అంతా కూడా కలిసి షిరిడీ ప్రయాణానికి సిద్ధంగా ఉంటారు కదా. సంతోషంగా మీ జీవితాన్ని సాగించేందుకు ఈ బాబా నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. ఇక మరెందుకు ఆలస్యం? షిరిడీకి కావాల్సినవన్నీ ప్రశాంతంగా నువ్వు నీ మనసులో ఏదేదైతే చేయాలని అనుకున్నావో ఆ పనులన్నీ చక్కగా నెరవేర్చుకొని షిరిడీకి నువ్వు ప్రయాణం కట్టు. మరికొన్ని రోజుల్లో తప్పకుండా నువ్వు షిరిడీ ప్రయాణం చేస్తున్నావు. అన్ని విధాలుగా నీకు సిద్ధంగా ఉంది. సంతోషంగా ఉండండి. ఎప్పుడు కూడా ఈ బాబా మీకు అనేక రకాలైనటువంటి పనులను, అనేక రకాలైనటువంటి ఏదైనా కానీ సమస్యలను తీసుకొని రాకుండా మీకు ప్రతి ఒక్క విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. ఇంకా ఆయనకు సంబంధించినటువంటి పనులు కానీ, లేదంటే ఆయనకు ఏదైనా మనం సమర్పించాలనుకున్నా కానీ, లేదంటే ఇతర దేవీ దేవతలకు సంబంధించినటువంటి పూజ పునస్కారాలు కానీ, ఇలాంటివి ఏమైనా కానీ మనం మర్చిపోతే మన సద్గురువు మనకు గుర్తొచ్చే విధంగా దారి చూపించి మనకు మరలా జ్ఞాపకం వచ్చే విధంగా చేస్తారండి. కాబట్టి ఎవరికైనా కానీ సచ్చరిత్రను మొదలుపెట్టి ఎవరైనా మధ్యలో ఆపివేసి ఉంటారో అలాంటి వారికి ఈ సందేశం తప్పకుండా ఒకరికి జ్ఞాపకం తెచ్చే విధంగా ఉంటుందనేదే ఈ యొక్క సందేశం యొక్క ఉద్దేశం. అలాగే షిరిడీకి ఎవరైతే పోవాలని చెప్పి తహతహలాడుతూ కొన్ని సమస్యల వల్ల మధ్యలోనే ఆగిపోయేటువంటి పరిస్థితులు ఎవరికైతే ఎదురవుతూ ఉన్నాయో అలాంటి వారికి ఇది ఒక గొప్ప వరంలా ఉపయోగపడుతుంది. తప్పకుండా షిరిడీకి తీసుకెళ్ళి మిమ్మల్ని సంతోషంగా ఉంచే బాధ్యతను ఈ బాబా ఎప్పుడు కూడా తీసుకున్నాడు. మీరు బాధపడకండి. మిమ్మల్ని అవమానించిన వారు ఎవరైనా కానీ మీ కాళ్ళ దగ్గరకు వచ్చేలా తప్పకుండా ఈ సాయి మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు. అతిపెద్ద కష్టాన్ని ఈ రోజుతో తొలగించబోతున్నాను. ఆలస్యం చేయకుండా నేను చెప్పినటువంటి సందేశాలను నేను వింటున్నందుకు నీకు ఎంతో కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఏ ఒక సమస్యలో ఇరుక్కున్నా, ఏ బాధ మిమ్మల్ని వెంటాడి పోరాడినా కూడా ఈ బాబా ఎప్పుడు మిమ్మల్ని తోడుగా ఉండి కాపాడుతాడని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రోజుతో ఉన్నటువంటి అతిపెద్ద కష్టాన్ని ఈ రోజుతో తొలగించబోతున్నాను. ఎప్పుడు కూడా కష్టం వచ్చిందని బాధపడొద్దు, నష్టం వచ్చిందని కృంగిపోవద్దు, బాధ తప్పదని ఆరాటపడొద్దు. ఎందుకంటే ప్రతి మనిషికి కష్టం, సంతోషం అనేటివి సర్వసాధారణం. వాటన్నిటిని కూడా సమానంగా స్వీకరించిన నాడు ఆ భగవంతుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఎప్పుడు కూడా వెన్నంటే ఉండి రక్షిస్తూ కాపాడుతూ మీ జీవితాన్ని ఎప్పుడు కూడా తోడుగా ఉంచేందుకు, మిమ్మల్ని సిద్ధంగా ఉంచేందుకు, ఎప్పుడు కూడా మీకు ఆనందాన్ని కలిగించేందుకు మీకు తోడుగా ఉంటాడు. తప్పకుండా ఈ నిరీక్షణ ఫలించబోతుంది. తీయటి కబురుతో నేను రాబోతున్నాను. ఎప్పుడు ఇలానే చెప్తూ ఉంటారు బాబా, మాకు అసలు ఒక్కటి కూడా జరగడం లేదని మాత్రం మీరు అనుకోవద్దండి. మీకు ఏ సమయంలో జరగాలని రాసిపెట్టి ఉంటుందో ఆ సమయంలో నేను రాసిపెట్టి ఉంచాను కాబట్టి ఆ సమయం వరకు కాసేపు వేచి ఉండండి. తప్పకుండా మీకు మంచి జరిగించే బాధ్యతను నేను తీసుకున్నాను. మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం ఏమిటో ఈరోజు నాతో పూర్తిగా వివరించు. తప్పకుండా ఆ సంకల్పాన్ని నెరవేర్చే బాధ్యతను ఈ సాయి ఎప్పుడూ తీసుకున్నాడు. నీకు ఏదో ఒక మార్గంలో నా సహాయాన్ని అందిస్తాను. అది నీకు ఉన్నటువంటి అతిపెద్ద కష్టం అని అన్నాను కదా, అది నీకు ఉన్నటువంటి ధన సమస్య కావచ్చు, లేదా నీ మనసులో ఎన్నాళ్ళ నుండో నువ్వు దేని గురించి అయితే వేదన పడుతూ నీ కోరిక తీరడం లేదని నన్ను అడుగుతూ బాధపడుతూ ఉన్నావో వాటన్నిటినీ కూడా తీర్చే బాధ్యతను ఈ సాయి ఎప్పుడు కూడా తీసుకున్నాడు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని మరలా గుర్తు చేసి చెప్తున్నాను. ఆ సమస్య ఏమిటో ఏదైనా కావచ్చు, ఇంకేదైనా అంటే నీకు గృహం పరంగా కానీ, లేదంటే అప్పుల పరంగా కానీ, ఇంకా ఏ సమస్య పరమైనా కానీ, ఏదైనా కానీ నువ్వు బాధపడుతున్నావు కదా, వాటన్నిటి నుండి నిన్ను ఆ సమస్య అయినా కానీ నీ మనసులో నువ్వు ఏదైతే అతిపెద్ద కష్టంగా భావిస్తున్నావో
ఆ కష్టాన్ని నీ నుండి దూరం చేయబోతున్నాను. నన్ను నమ్ము. నీకు ధైర్యాన్ని కానీ లేదంటే సహాయాన్ని కానీ అందివ్వడంలో ఎప్పుడు కూడా వెనకంజా వేయకుండా ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటున్నాను. నీ అండగా ఉండి నీకు ఎప్పుడు సహాయాన్ని అందిస్తూనే ఉంటాను. ఒకసారి నువ్వే జ్ఞాపకం తెచ్చుకో. ఎన్నో సందర్భాల్లో నీకు నా సహాయాన్ని అందించాను. అలాగే నీకు తోడుగా ఉన్నాను. నీకు ధైర్యాన్ని అందించాను. సాయి అంటే ఓయి అంటూ పలికాను. సప్త సముద్రాల నుండి నీ ముందుకు వచ్చి ఎన్నోసార్లు నీకు నేను తప్పకుండా సహాయాన్ని అందించాను. వాటన్నిటిని నువ్వు ఎలా మర్చిపోతావు? తప్పకుండా జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషంగా ఉండు. ఎన్నోసార్లు నీకు నా సహాయాన్ని అందించాను. స్వయంగా నేనే రాకపోయినా నా సహాయాన్ని నీకు ఏదో ఒక రూపంలో నీకైతే అందించాను. అది నాకు మాత్రమే తెలుసు. అలాగే నీకు తెలుసు. నీకు పొందినటువంటి నీకు తెలుసు, నీ కుటుంబానికి తెలుసు అని నేను ఎప్పుడు కూడా నీకు ఎన్నో రకాలైనటువంటి అనుకుంటూ ఉంటాను. కానీ నువ్వు మాత్రం నీకు ఉన్నటువంటి అతి పెద్ద కష్టాన్ని తొలగించడం లేదని నాపై నువ్వు అపనమ్మకాన్ని పెంచుకున్నావు. అలాగే బాబాని పిలవడం కూడా మర్చిపోయావు. విసుగు చెంది నీ మనసును ఎప్పుడు కూడా బాధ పెట్టుకుంటూ ఉన్నావని నాకు ఎప్పుడు కూడా నేను అర్థం చేసుకోగలను. అలాగే వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో నీ మనసును నువ్వు ఎప్పుడు కూడా పాడు చేసుకోవద్దు. ఎప్పుడు కూడా అలా ఆలోచించడం వల్ల వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు రావడం తప్ప ఇంకేమీ లాభం ఉండదు. జీవితాన్ని ఎప్పుడు కూడా గందరగోళమైనటువంటి పరిస్థితిలో చేసుకోకూడదు. సతమతం చేసుకుంటూ ఉంటున్నామని నేను అర్థం చేసుకోగలను. అంటే నీ మనసుకు వచ్చినటువంటి కష్టం వలన, నీ బాధ వలన పూర్తిగా నన్ను మర్చిపోయి సాయి అని పిలవడం కూడా నువ్వు మర్చిపోతున్నావు. చూడు, నేను ఎప్పుడూ కూడా నీ కష్టం గురించి ఆలోచిస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు నీకు అది ఉన్నటువంటి అతి పెద్ద కష్టాన్ని తొలగించబోతున్నాను. చూడమ్మా, నువ్వు నా కష్టాన్ని ఎప్పుడు కూడా ఇష్టంగా భావించు. ఆ కష్టాన్ని ఇష్టంగా భావించినప్పుడు నీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా దాన్ని ఛేదించగలవు అని మరలా గుర్తు చేస్తున్నాను. ఈరోజు నీకు ఉన్నటువంటి అతి పెద్ద కష్టాన్ని తప్పకుండా నీ చేతిలో ఉన్నటువంటి ఒక ఆయుధంలా గుర్తించి ఆ కష్టాన్ని ఛేదించి నువ్వు సంతోషకరమైనటువంటి రోజులను తప్పకుండా అనుభవిస్తావు. ఒక కష్టం వచ్చి పలకరించి వెళ్ళిపోతుంది. అదేలాగా జీవితంలో వచ్చినటువంటి కష్టం కూడా అంతే కదా. నీ చుట్టూ ఉన్నవారు జీవితంలో వచ్చినటువంటి ఎవరైనా కావచ్చు, నీ బంధువర్గం కావచ్చు, ఎవరు కూడా నీకు సహాయం అందివ్వడం లేదని బాధపడిన అవసరం లేదు. చూడు, నీకు తగినటువంటి విధంగా ధన సహాయాన్ని నేను అందివ్వబోతున్నాను. అది కేవలం అశాశ్వతంగా ఉండేది కాదు. శాశ్వతంగా నీ చుట్టూ ఉంటూ నీ చేతికి సరిపడా ధనం ఉండి నీవే నలుగురికి సహాయాన్ని అందించేటువంటి రూపంలో నేను మంచి సహాయాన్ని నీకు అందిస్తున్నాను. చూడు, నీవు మొదలుపెట్టినటువంటి పని కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది పూర్తిగా సజావుగా సాగి అంతా కూడా నీకు సంతోషకరమైనటువంటి ప్రతిదీ కూడా నీకు అందించాలని ఈ సాయి ఎప్పుడు కూడా తోడుండి నిన్ను రక్షిస్తూ ఉంటాడు. ఏదో ఒక విధంగా నీకైతే లాభాన్ని అందిస్తాను. అది నీకు, నీ కుటుంబానికి చాలా ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉండబోతుంది. బాబా నాకు ఇంత సహాయాన్ని అందించాడు. జీవితంలో నేను ఎప్పుడు కూడా నా సాయిని నేను ఎప్పుడు కూడా మరవను. ఇంత సహాయాన్ని అందించాడు కదా, మర్చిపోలేనని నువ్వు అనుకునేలాగా, నలుగురికి చెప్పుకునేలాగా ఉండబోతుంది. అలాగే సహాయం కాబట్టి నీవేమీ బాధపడని అవసరం లేదు. నీ మనసు నువ్వు కష్టపెట్టుకునే అవసరం లేదు. నాపై నిందలు మోపుతూ బాబా లేడు అనుకుంటూ ప్రతిరోజు కూడా నాపై ఎక్కువగా ఇష్టం చూపకుండా నువ్వు ఎప్పుడు కూడా బాధపడకుండా ఉంటే చాలు. బాబా లేడు, ఇంకెవరూ లేరు అనే విధంగా నీ మనసును నువ్వు మార్చుకోవద్దు. గందరగోళమైనటువంటి పరిస్థితులను, కష్టాన్ని, కోపాన్ని పెంచుకొని అవసరం లేదు. నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడే నీ తలరాతను సైతం మార్చేయగలను, కానీ అలా ఎప్పటికీ చేయను. ఎందుకంటే కొన్నిసార్లు నువ్వు బాధపడడం కూడా నీకు మంచిగా అవుతుంది. ఎందుకంటే నీ కర్మ ఫలితాలను అనుభవించాల్సిన సమయం తప్పకుండా అక్కడికి పూర్తయిపోతుంది. కర్మను అనుభవించడం ఎవరి తరం కాలేదు కాబట్టి ప్రతి ఒక్క జీవి కర్మను అనుభవించక తప్పలేదు. కొన్నిసార్లు అంటే కొన్ని చిన్నపాటి సమస్యలు కావచ్చు, కొన్ని బాధాకరమైన విషయాలు కావచ్చు నీ చుట్టుముట్టినప్పుడు నువ్వు ధైర్యాన్ని కోల్పోయి అధైర్యంగా ఉండవద్దు. ఎప్పుడు కూడా ధైర్యాన్ని చూపుతూ సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావని ఈ సాయి నుండి కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి.
ఇంకా ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేయర్ అయితే చేయిస్తాను. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.